నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు రాగానే పాత కేసులు, వివాదాస్పద అంశాలను తెర మీదకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసు లాంటి అంశాలు మళ్ళీ చర్చలోకి రావడం రాజకీయ ఉద్దేశాలతోనేనా, లేక నిజంగా నిజాలను బయటికి తీసే ప్రయత్నమా అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. నిజానికి ఈ కేసులో ఇప్పటి వరకు ఏం తేలింది, ఎవరి వాదనలో ఎంత వాస్తవం ఉంది అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. సిట్ అధికారులు దాదాపు 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు వెల్లడించడాన్ని ప్రస్తావిస్తూ ఇంత పెద్ద స్థాయిలో జరిగిన వ్యవహారంలో కీలక నిర్ణయాలు తీసుకున్నవారు ఎవరనేదే అసలు ప్రశ్న అంటుంది. అంతేకాదు బీఆర్ఎస్ నేత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ గుర్తు చేస్తుంది. సొంత చెల్లెలే ఇలా చెబుతుంటే దానికి సమాధానం ఏంటి అంటూ కేటీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతుంది. అలాగే హైకోర్టు సీనియర్ న్యాయవాదుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్న ఆరోపణల్ని ప్రస్తావిస్తూ ఈ కేసు తీవ్రతను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ కూడా గట్టిగానే స్పందిస్తుంది. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు రాజకీయ లాభాల కోసం ఒకరిపై ఒకరు డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీస్తూ అవసరమైనప్పుడు మాత్రమే రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపుతున్నారు. నిజంగా న్యాయం చేయాలంటే కేసును సమగ్రంగా విచారించి బాధ్యులందరినీ బయటకు తీసుకురావాలని, కానీ ఇప్పటి వరకు అలా జరగడం లేదన్నది బీజేపీ వాదన. మొత్తంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు న్యాయపరమైన అంశంగా కాకుండా ఎన్నికల వేళ రాజకీయ ఆయుధంగా మారిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఈ కేసులో వాస్తవాలు ఎప్పుడు పూర్తిగా బయటపడతాయి, రాజకీయ ఆరోపణలకు అతీతంగా నిజం తేలుతుందా అన్నదే ప్రజలు ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మనతో పాటు స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి. అలాగే ఇక జూమ్ లైవ్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు ఉన్నారు. శంకర్ నాయక్ గారు నమస్తే. రైట్, నెక్స్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు జూమ్ లైవ్లో ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే అండి. రైట్, మొదటిగా మనకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్ నాయక్ గారు నమస్తే అండి. రైట్, కాంగ్రెస్ లీగల్ సెల్ అలాగే మనకు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి, కాసేపటి క్రితమే కేటీఆర్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గతంలో 4 అంశాల మీదనే సిట్ విచారణకు పిలిపించింది, ఏదైతే మా మీద కేసులు వేశారు, ఒకటి వచ్చి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, మరొకటి గొర్రెల స్కామ్, అలాగే ఈ కార్ రేసు, మరొకటి ఫోన్ ట్యాపింగ్, మొత్తం 4 అంశాల మీదనే ఏదైతే కేసులకి విచారణకు పిలిపించారు. ఇది లాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో ఏదైతే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తుంది అనేసి ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంట్లో వాస్తవాలు లేవు, ఆరోపణలు లేవు, కావాలని ఇది పక్కదోవ పట్టించే విధంగా ఉందనేసి కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. ఏంటి ఏం చెప్తారు? మొదటిగా బీఆర్కే న్యూస్ వారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న గారికి, అదేవిధంగా రాములు గారికి అందరికీ నమస్కారం అండి. శ్రీరామ్ గారికి నమస్కారం. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో నిజానికి ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. నిజానికి కూడా ఐబీ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది దేనికి పనిచేయాలి? ఏదైనా దేశ భద్రతకు ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా మరి ప్రజలకు అంటే శాంతి భద్రతల విషయంలో కానీ, లేదా ఇంటెలిజెన్స్ అనేది ఆ కోణంలో పనిచేయాలి. అది ఎవరి అండర్లో పనిచేస్తుంది? ముఖ్యమంత్రి గారు, లేదంటే మరి హోంశాఖ మంత్రి వారికి జవాబుదారీగా పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ నిజానికి మరి ఏం భద్రత లోపించిందని దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం నష్టం చేసే వ్యక్తులు వీరని ప్రజల స్వేచ్ఛను, అదేవిధంగా న్యాయమూర్తులను, వ్యాపారవేత్తలను, మరి మీరు ఎలాగో ప్రతిపక్షాలను మీరు 10 ఏళ్ళు పాలించిన క్రమంలో ఎవరిని కూడా ప్రతిపక్షాల హోదా అనేది పక్కన పెట్టండి, వారిని ఎక్కడ పడితే అక్కడ మీరు భౌతిక దాడులకే కావచ్చు, కేసులు, అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి కాకుండా వాళ్ళ ఫోన్ ట్యాబ్లు కూడా చేసినారు. సో నేననేది ఏంటంటే ప్రతిపక్షాలను బతకనియకపోతుంది, ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది.
వ్యాపారవేత్తలను, సినీ రంగం పరిశ్రమకు చెందిన వాళ్ళని కానీ మరి సామాన్య ప్రజలను కూడా వదిలిన పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందడ నాకు తెలిసి ఒక హెడ్ కానిస్టేబుల్ వారి ఫోన్ ట్యాప్ కూడా చేసి వారిని ఎలక్షన్ ముందట ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి నా దృష్టిలో ఉన్నది. ఇది 2023 ఎమ్మెల్యే ఎలక్షన్ల క్రమంలో. అంటే ఇంత ఘోరానికి మీ రాజకీయ బ్రతుకు తెరువు కోసం మీరు అధికారంలోకి రావడానికి ఎంత దిగజారిన రాజకీయం చేశారంటే ఐబీని కూడా వాడుకున్నారు మీరు. అకార్డింగ్ టు మరి మనకు ఒక చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల ప్రకారం ఏంది, మీరు ఐబీ అనేది దేనికి పనిచేయాలనేది ఒక భాగం అయితే దేనికి పనిచేయద్దు అనేది కూడా ఒక భాగం ఉంది. దాన్ని విస్మరించి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా మరి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒక మాట చెప్పండి, మేము ఫోన్ ట్యాప్ చేయలేదని. అలా చెప్తలేరు. మేము చేయలేదు అంటే మరి అధికారులు ఎవరు చెప్తే చేసిర్రు? వారి డ్యూటీని పక్కదారి పట్టించి వారి మీద ప్రెజర్ చేసి ఈరోజు ప్రభాకర్ రావు గారు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోయినారు, వారిని తేవడానికి ఎంత ఇబ్బంది అయింది, వారిని రావడంలో భాగంగానే కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా 2 ఏళ్ల నుంచి ఈ కేసుని సాగదీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రభాకర్ రావుని పిలిపించారు, ఆయన కూడా విచారించారు. తాజాగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, విచారించారు. మరొక వైపు రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీ హిల్స్ స్టేషన్లో విచారణకు కూడా సిట్ నోటీసులు కేటీఆర్ కూడా అందజేసింది. కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, ఇది లొట్టపీస్ కేసు అని అంటున్నారు. మరి అనుకోవచ్చా అలానే? ఇప్పుడు ఆయన లొటపీస్ కేసా లేకపోతే ఏం కేసా అనేది రేపు బయటపడుతుంది. ఆయనకు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నిజానికి కూడా అది ఏ కేసు అయినా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నాను నేను. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అగ్రనేతలైన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు భయపడతా ఉన్నారు? ఎందుకు ఈ బీఆర్ఎస్ కార్యకర్తలను ఇక్కడ మనం చూసాం, 100 మంది కార్యకర్తలను తెప్పించుకునే పరిస్థితి. ఎందుకు భయం లేనప్పుడు ఎందుకు తెప్పించుకుంటున్నారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మేము అనడం కాదండి, కాంగ్రెస్ అనడం కాదు, సొంతము హరీష్ రావు గారి మరదలు, అదేవిధంగా కేటీఆర్ గారి చెల్లెలు, సొంత చెల్లెలు, వారే చెప్తా ఉన్నారు, నా భర్త ఫోన్ ట్యాప్ చేసినారు, ఒక ఆడబిడ్డ భర్త ఫోన్ ట్యాప్ చేసిన సిగ్గులేదని అంటాను. దానికి ఏం సమాధానం చెప్తారు అంటున్నా నేను. హరీష్ రావు కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? అంటే స్వయంగా ఎవరిని వదిలిపెట్టలే వీరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనోజ్ గారు, హరీష్ రావు గారు కేటీఆర్ ఎక్కడ ఆయన సీట్ కింద నీళ్ళు తెస్తాడో అని ఆయన అధికారులను పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ చేయించడం, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేయించడం, ఇవన్నీ జరిగినాయి అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. నేను ఎందుకంటున్నా అంటే ప్రకాష్ గారు మొన్న నేను సోషల్ మీడియాలో కూడా చూసిన, ప్రకాష్ గారు స్వయంగా చెప్పినారు. మీడియాలో ఏం కనపడుతుంది, సోషల్ మీడియాలో హరీష్ రావు గారు 2వ దఫా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లో మీరు ఎవరు కూడా నా ఇంటి దగ్గర రావద్దు, నా ఫోన్లలో సంప్రదించొద్దు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుందని చెప్పినారు. అంటే ఆ రోజులలో హరీష్ రావు గారి ఫోనే ట్యాప్ చేయించే పరిస్థితికి వచ్చిందంటే ఇంకా మీరు మీతోలో నిష్పెట్టిరా? దాదాపు 4000 మంది 4013 ఫోన్లు మీరు ట్యాప్ చేశారంటే అంతమంది జనాల ప్రజాస్వామ్యంలో ప్రజల ఫోన్లు ట్యాప్ చేశారంటే మీరు అంతకన్నా ప్రజాస్వామ్య కూని ఇంకేముంటుంది అంటున్నా నేను. రైట్. మనకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు జూమ్లేలో ఉన్నారు. శంకర్ నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం. శంకర్ నాయక్ గారు, హరీష్ రావుకి సిట్ విచారణకు పిలిపించింది, మరోవైపు విచారణకు హాజరయ్యారు. తాజాగా కేటీ రామారావు కూడా విచారణకు రావాలనేసి కూడా రేపు ఉదయం 11 గంటలకు సిట్ నోటీసులు అందజేసింది. ఎలా చూడొచ్చు అంటారు? ఏదైతే హరీష్ రావు లేవనెత్తినటువంటి నైని బొగ్గు కుంభకోణంని పక్కదో పట్టించడానికే ఈ కాంగ్రెస్ పార్టీ సిట్ నోటీసులు ఇస్తుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ వల్ల ఏదైతే రేవంత్ రెడ్డి గారి బొమ్మర్ది గారు బొగ్గుకున్న కుంభకోణంలో చేస్తున్నారో దాన్ని బయటకు వస్తుందని చెప్పి జస్ట్ డైవర్షన్ చేస్తున్నారు పాలిటిక్స్ ని. వీళ్ళు కాంగ్రెస్ అంటేనే మీకు తెలుసు కదండి, జనాలను పరేషాన్ చేసి ఎన్ని అబద్ధాలు ఆడి చేసి 400 హామీలు ఇచ్చేసి 6 గ్యారంటీలు అవి చేయలేక ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ వాళ్ళ ఏదైతే అభివృద్ధి పనులు పక్కకు పెట్టేసి మోసం చేసి దేవుళ్ళ పేరు మీద అన్ని ఒట్టు పెట్టుకొని డిక్లరేషన్స్ ఇచ్చి ప్రజలకు మోసం చేసి ఇదంతా చేయలేక ఇప్పుడు సంక్రాంతి తర్వాత రైతు బంధు ఇస్తామన్నారు. ఎక్కడ బయటపోయింది? దావుసులో ఇస్తున్నారా? అక్కడ ప్రజలకు ఇస్తున్నారా? ఇదంతా మొన్న ఏమైంది? హరీష్ రావు గారికి పిలిపించారు, 7 గంటలు టైం వేస్ట్ చేశారు. ఏమైంది ఆ లొట్టపీస్ కేసు? ఇది గతంలో అందరికీ తెలుసు కదా లొట్టపీస్ కేసు అని. ఇంత ముందు కూడా పిలిపించారు కదా. ఇది ఒక 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది
ఫోన్ ట్యాపింగ్ మీద, ఏం పీకారు? కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రైట్. ఇదంతా ప్రధానంగా తెలుసండి, కాంగ్రెస్ ప్రజలు పార్టీ కూడా గమనిస్తున్నారు. ఆరోపిస్తూ వస్తుంది. శంకర్ నాయక్ గారు ఏదైతే ఈ కేసులోకి ఉన్నటువంటి అధికారులను అయితే విచారించు వస్తుంది ఇప్పటి వరకు, ఇక నాయకుల్ని విచారించింది హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ కూడా రేపటి రోజున విచారిస్తుంది. ఏం కానీ లేదండి, అన్ని వేళ్లు ఏం చూపిస్తున్నది లేదు. మాత్రం కేసీఆర్ వైపునే. కేసీఆర్ని ప్రధానంగా అరెస్ట్ చేయాలనేసి కూడా కాంగ్రెస్ భావిస్తూ వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవబోతారా? ఎవరు పోరు, ఎవరిది ఏం చేయలేరు వీళ్ళు. కానీ మాకు ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళం. ఈ లొటపీస్ కేసు తోటి మాకు అయ్యేది లేదు, పోయేది లేదు. కానీ వాళ్ళు జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి ఏదో కావాలని చెప్పేసి రుద్దుతున్నారు అంతే తప్ప దీంతో ఏం లేదు. రేపు మీరు చూస్తారు. మొన్న ఏమైంది, హరీష్ రావు గారి కేసు ఏమైంది మీరు చెప్పండి. దీన్ని ఫోన్ ట్యాపింగ్ కేసును 2 సంవత్సరాల నుంచి సాగతీస్తున్నారు. ఏమైంది? దమ్ము ధైర్యం ఉంటే బయటికి తీయవచ్చు కదా. ఏం లేదు, అనవసరంగా దాన్ని ఏదో పొలిటిక్స్ ను డైవర్ట్ చేయడానికి మన రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది బొగ్గుగన్ల మీద చేసిన కుంభకోణాన్ని బయటికి తీస్తారేమో అని చెప్పేసి జస్ట్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ నాయకులకు కానీ, కాంగ్రెస్ సీఎం కు కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, మీకు ఏమైనా ఉంటే సిగ్గుచరం ఉంటే మీరు ఏమైతే హామీలు ఇచ్చారో ప్రజలకు, ఆ హామీల గురించి ఆలోచించండి. ప్రజల గురించి ఆలోచించండి. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. రైతు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించండి. మహిళలకు 2500 ఇస్తామన్నారు, వాటి గురించి ఆలోచించండి. తులం బంగారం ఇస్తున్నారు, దాని గురించి ఆలోచించండి. దాని గురించి ఆలోచించండి. అనవసరంగా ఎందుకు ఇది లేనిపోని ఏదో మీ ఇప్పుడు 2 సంవత్సరాలు మొత్తం కేసీఆర్ గారి ఫ్యామిలీ మీదనే గడిచిపోయింది కదా. ప్రజల గురించి ఏమైనా ఏ ప్రజలైనా సుఖంగా ఉన్నారా? ఏ వర్గానికి చెందిన ప్రజలైనా? మీరు ఎన్ని హామీలు ఇచ్చారండి, ఎన్ని గ్యారంటీలు ఇచ్చారండి? వాటి గురించి ఆలోచించండి. అవన్నీ పక్కకు పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఏదో స్ట్రీటింగ్ అంటారు. మీది కాంగ్రెస్ అంటేనే పర్సంటేజీలు దోసుకోవడము, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధానంగా శంకర్ నాయక్ గారు, కాబట్టి కల్వకుంట్ల దయచేసి కవిత కూడా ఆరోపణలు చేస్తుంది. కవిత గారు కూడా ఏదైతే మా ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడ్డారు, కేసీఆర్ అయితే బోలా శంకరుడు 10 మందికి సాయం చేయగలుగుతాడు, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడింది హరీష్ రావే దగ్గరుండి నడిపించారనేసి కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ తనయురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేస్తూ వస్తుంది. కాదండి, న్యాయం మీద మీకు కోర్టు మీద నమ్మకం ఉందా? సుప్రీంకోర్టు ఏమన్నదండి? సుప్రీంకోర్టే చెప్పింది కదా, న్యాయస్థానమే చెప్పింది కదా. మాకైతే న్యాయస్థానం మీద గౌరవం ఉంది. వీళ్ళకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది, ప్రజల మీద గౌరవం లేదు. శంకరన్న ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఏమన్నది? ఏం చెప్పింది శంకరన్న? ఏం లేదు, ఏం పసలేదు. ఏం కేసు అది? సిద్దిపేటలో మీ హరీష్ రావు గారు చేసిన అరాచకాలకు ఒక ఫ్యామిలీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనను వ్యాపారాలు అది చేసి నా మీద ఫోన్ ట్యాపింగ్ అయిందని సిద్దిపేటలో వేసిన కేసు అది వ్యక్తిగత కేసు. అది ఆ కేసుకి ఈ కేసుకు సంబంధం ఏముంది? తెలిసి కాదే, నువ్వు తెలుసుకొని మాట్లాడు. నువ్వు 2 ఎమ్మెల్యేగా చేసిరు మీరు, అన్ని వివరాలతో మాట్లాడాలి. ఇంకోటి శంకరన్న ఇంకోటి మీరు టెండర్స్ ఏదైతే బొగ్గు గనుల టెండర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 9 టెండర్లు మీ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేల చుట్టాలు, మీ ఎమ్మెల్యేల బామ్మార్దులు వీళ్ళే చేశారు. ఆధారాలతోటి మన పొన్నం ప్రభాకర్ గారు చూపించారు కదా మినిస్టర్ గారు. అంతకన్నా ఇంకేం కావాలి నీకు? ఆధారాలతో చూపిస్తాను. మీలాక ఆరోపణలు చేస్తలేం మేము. మరి మీరు మీ ప్రభుత్వంలో మీరు ఎన్నడన్నా పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినారే? 10 ఏళ్ళ ఎన్నడన్నా రేషన్ కార్డు ఇచ్చినారే మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో? రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం మీది. రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం మీది. మీరు చెప్తారే కాంగ్రెస్ గురించి, రేవంత్ రెడ్డి పాలన గురించి? మంచిగున్నావన్నా నువ్వు మాత్రం. అరే వాస్తవం ఇది పాలన బాగా. అరే నీ పాలన 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ దగ్గర బీసీలకు ఇచ్చినది అన్నా. మరి నువ్వు చెప్పవే, నీ హయాంలో ఎస్సీలకు ఇస్తాన్న దళిత బంధు ఏది, ఎస్టీలకు ఇస్తాన్న 10 లక్షల దళిత బంధు ఏది, ఎంతమందికి ఇచ్చినావు చెప్పవే? బీసీలకు ఇస్తాను ₹1,00,000 ఎంతమందికి ఇచ్చినావు చెప్పవే? మీరు ఏం చేసిరు అంటున్నా? మీరు ఏం చేయక ఇప్పుడు దళితులకు ఇచ్చాము. నువ్వు 10 ఏళ్లలో శంకరన్న, మీకు ఒకటే క్వశ్చన్, మీరు 10 ఏళ్లలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు కలిసిరు చెప్పండి నాకు? ఒక ఎమ్మెల్యేగా మీకే మినిస్టర్లకే సమయం అని దొర మీరు ఎన్నిసార్లు కలిసిరు? ఒక ముఖ్యమంత్రిని కలవలేని ఎమ్మెల్యే
ఇవాళ మీరు ఆయన పక్షాన మాట్లాడడం చాలా బాధగా ఉంది శంకరన్న. ఈరోజు ఈరోజు అన్న, ఒక రైట్ రైట్ చైర్మన్ రైట్. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి పాత్ర ఉంది, ఎవరు పాత్రదారులు, సూత్రధారులు అనేది కూడా మనతో పాటు జూమ్ లైవ్ లో రాజకీయ విశ్లేషకులు శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు, ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం ఇంకా నాన్చూడ్ ధోరణి అని అవలంబిస్తుందా, లేకపోతే ఇది కూడా అట్టకెక్కేటువంటి పరిస్థితి ఉందంటారా? ఏదైతే గొర్రెల స్కామ్ అయితే కావచ్చు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు అయితేనే, అలాగే ఈ కార్ రేసు, మొత్తానికి విచారణకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? అది మరి రేవంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది, ఎంతవరకు వెళ్తారు ఎంతవరకు చేస్తారని. కానీ ఇప్పుడు దాకా అయితే మాత్రం రాజకీయంగానే వాడుకుంటున్నారన్న మాట మాత్రం అందరికీ తెలుస్తోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ జరగలేదా అంటే జరిగిందనే చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ టైం వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని. అది ఎలా తెలిసిందంటే అది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఆ రోజుల్లోనే వచ్చిన మాటలు అవి. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనుగోలు వ్యవహారం అని చెప్పి ఒక 3 ఎమ్మెల్యేలు, స్వామీజీ వీళ్ళందరూ హోటల్లో మీటింగ్ అయినప్పుడు ఇది ఎలా తెలిసిందంటే అది ఎలా తెలిసిందంటే ఇది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలిసింది అనేది బయట అందరూ మాట్లాడిన మాట. ఇట్లాంటి వాటన్నిటిలోనూ కూడా అనేక సందర్భాల్లో ఈ అనుమానాలు అనేవి చాలా మందికి వచ్చినాయి. మీరు చెప్పినట్టు స్వయంగా కవిత గారే మాట్లాడింది మా ఆయన ఫోన్ ట్యాపింగ్ అని. ఇందాక మన మిత్రులు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడొద్దన్నారు, నాది ఎవరు ఫోన్ లో మాట్లాడొద్దన్నారు అని. అంటే హరీష్ రావు గారికి కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినాయని ఆయనకి కూడా ఒక టైంలో అనుమానాలు వచ్చినాయి అనేది. అంటే ఇన్ని రకాలు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ల మీద అనుమానాలు ఉన్నాయి, స్వయంగా కవిత గారికి ఫోన్ ట్యాపింగ్ మీద అనుమానాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రఘునందన్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ గురించి కంప్లైంట్ చేశాడు. అలాగే ఎప్పుడోనే తెలుగుదేశం మా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడులో రేవంత్ రెడ్డి గారు, అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మధ్యలో కొంచెం స్వామీజీల వ్యవహారం వచ్చింది. ఇన్నిటిలో ఎందులో చూసుకున్నా కూడా మీకు అనుమానాలు కనపడుతున్నాయి. పైగా ఈ జడ్జిల వ్యవహారం కనబడుతోంది, జడ్జిల వ్యవహారం మాట్లాడుతున్నారు. అది కాకుండా మొన్న కొండా సురేఖ్ గారు ఏం మాట్లాడారు, కేటీఆర్ గారు ఎవరెవరితో ఫోన్లు సినిమా వాళ్ళకి సంబంధించిన ఫోన్లన్నీ ట్యాపింగ్లు చేసి వాళ్ళు ఏదో బ్లాక్ మెయిలింగ్ చేశారని. అంటే రకరకాల అనుమానాలు ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలనలో అనేక సందర్భాల్లో అనేక మందికి వచ్చినాయి. దీనికి వాస్తవాలు ఇవని చెప్పి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు కానీ ఇక్కడ కానీ వస్తుంది, చెప్తున్నారు కానీ దీన్ని అవసరానికి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో వాడుకుంటున్నారు. ఇందాక మన కేటీఆర్ గారు మాట్లాడిన వాస్తవమే. అదే కార్తీక దీపం సీరియల్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు అవసరమైనప్పుడల్లా దాన్ని తీసుకొస్తారు. ఒక క్యారెక్టర్ కావాలంటే సీరియల్లోకి వస్తుంది. ఆ వారం ఈ వారంలో అవసరం లేదు ఈ క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ పక్కకి తీసేస్తారు. మళ్ళీ శ్రీరామ్ గారు, అదే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒక అంశాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక అంశాన్ని లేవనెత్తినప్పుడు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది అనుకోవాలా? అప్పుడప్పుడు సిట్ విచారణకి ఆదేశించమని ఒక్కోసారి ఒక్కో నాయకుడిని ప్రతిపాదించమనేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి మాధవీలత ఎవరైతే మహిళా అధికారులు ఉన్నారో ఆమె సూచనల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నడుస్తుందని చెప్తున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా. అంటే వాళ్ళు ఎవరు వాళ్ళ వీళ్ళ వల్ల జరిగిందా వాళ్ళ వల్ల జరుగుతుందా అది నేను మాట్లాడినా కానీ ఓవరాల్ గా చూస్తే రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే ఈ కేసును వాడుతున్నారు. ఈ కేసు మాత్రమే కాదు, ఈ రేసు కేసు కూడా అంతే. దాంట్లో ఏమైంది, ఆయన అప్పుడే లొట్టబీస్ కేసు అని కేటీఆర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి తగ్గట్టుగానే దానికి ఏమి తాడు బొంగరం కనపడదు. కేంద్రం నుంచి ఏదో అనుమతులు రావాలంటారు, ఇంకో దగ్గర నుంచి అనుమతులు రావాలంటారు, దాన్ని అలా పక్కన పెడతారు, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ దాన్ని బయట తీస్తారు. ఈ కేసు కూడా అంతే, ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు వాడుతున్నారు. దీంట్లో ఎవరో అనుమతులు కావాలి మీకు? ఇప్పుడు పక్కన కిషన్ రెడ్డి గారే చెప్తున్నారు దీని సంగతి ఏంటో తేల్చండి అని. మరి మీరు ఎందుకు తేల్చలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? అట్ ది సేమ్ టైం ఇప్పుడు కేటీఆర్ గారు కూడా దీన్ని లొట్ట పీస్ కేసు అంటారు. ఇదేం లొట్ట పీస్ కేసు కాదండి. నిజంగా కనుక ప్రూవ్ అయితే ఇమీడియట్ గా జైలుకి పోతారు అందరూ. ఇందులో ఎవరెవరైతే ఉన్నారో చాలా సీరియస్ కేసు. పెద్ద పెద్ద ప్రధానమంత్రులే రాజీనామా చేయాల్సి వచ్చింది ఫోన్ ట్యాపింగ్ల విషయంలో. అందువల్ల ఇదేమి లొట్ట పీస్ కేసు అయితే కాదు. ఇందులో గనక నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారుల లేదంటే రాజకీయ నాయకుల వీళ్ళు ఎవరు చేశారు అనేది ప్రూవ్ చేయగలిగితే మాత్రం వీళ్ళందరూ జైలుకి పోవడం ఖాయం. అందువల్ల ఇది లొట్ట పీస్ కేసు అయితే కాదు. కానీ కేటీఆర్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో, హరీష్ రావు గారు ఏదైతే మాట్లాడుతున్నారో అందులో కూడా వాస్తవాలు ఉన్నాయి. ఏముంటాయి ఆ వాస్తవాలు అంటే వీళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుతున్నారు. మన 90 బొగ్గు గనుల కేసు
ఇప్పుడు సింగరేణి బొగ్గు గనుల కేసు వీటన్నిటి గురించి కూడా కొన్ని పేపర్లో వచ్చినాయి, కొన్ని ఛానల్స్ లో వచ్చినాయి, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారని వచ్చినాయి. బట్టి విక్రమార్క గారి పేరు వచ్చింది, కోమటిరెడ్డి గారి పేరు వచ్చింది. ఇట్లా రకరకాల పేర్లు వచ్చిన తర్వాత అయ్యి బాబా ఇదేదో తేడా వస్తుందని చెప్పి అర్జెంట్ గా మళ్ళీ హరీష్ రావు గారిని పిలవటం, హరీష్ రావు గారు వెనకాల కేటీఆర్ గారిని పిలవటం, ఇవన్నీ జరుగుతున్నాయి అనేది రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్ ఇలా శ్రీరామ్ గారు, కాకుండా ఫోన్ నిజంగా ట్యాపింగ్ కనుక కేసు రేవంత్ రెడ్డి గారు- ఎటువంటి వివాదాలకి ఎటువంటి దారి తీస్తుందో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చూడాల్సినటువంటి సమయం అయితే ఇంకా మున్ముందు ఉంది, సమయం తక్కువ ఉంది. కాబట్టి చర్చలో పాల్గొన్నటువంటి శ్రీరామ్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, అలాగే సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదైతే ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఐపీఎస్ మాజీ అధికారిని ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఆ వెంటనే మాజీ మంత్రి హరీష్ రావుని విచారించారు. ఆ తర్వాత వెంటనే రేపటి రోజున హాజరు కావాలనేసి కూడా కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ కూడా రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి, సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందేనంటూ సిట్ ఇప్పటికే నందినగర్లో కేసీఆర్ నివాసం నందు నోటీసులు అందజేసింది. మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది తెలంగాణలో ఒక ప్రకంపనలు అనేది రాజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం ఎంతవరకు దారి తీస్తుందో అనేది కూడా వేచి చూడాలి. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. మరో ఇన్ డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.